ఏం కావాలి వాళ్ళకి ఫ్రీ ఓకే హ్యాండ్ అంటే? ఓకే గౌతమ్ గారు, ఇప్పుడు పోలింగ్ ఏజెంట్లకి ఏ పార్టీ అయినా ఏ ట్రైనింగ్ ఇస్తుందండి? అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్ని విషయాల గురించి మాట్లాడతారు. అవునండి. జనరల్గా రూల్ ప్రకారం వెళ్ళాలి. రూల్ ప్రకారం వెళ్ళే ఏజెంట్లే నాకు వద్దంటున్నారు ఏంటి వైసీపీ నుంచి సజ్జల గారు? ఈ రూల్ ప్రకారం ఏజెంట్లు వెళ్తే కుదరదు. అక్కడ వాదన పెట్టుకోవాలి, మంది కాకపోయినా మంది అని చెప్పాలి, లేదంటే మొత్తానికి ఇన్వాలిడ్ ఓట్ అని అని తీసేయాలి ఈ బ్యాలెట్లకు సంబంధించి. దానికంటే అంతేగాని కూడా రూల్ ప్రకారం పోయే వాళ్ళైతే వద్దంట. ఇంకొక మాట కూడా అన్నాడండి, మనకు తెలిసింది ఆ కొట్టడం, అది 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 చెయ్యండి అంటున్నాడు. మనకు తెలిసింది కొట్టడమే కదా, అది చెయ్యండి అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఈ కౌంటింగ్ ఏజెంట్లు ఎవరు, అక్కడ వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, పక్క వాళ్ళకి ఏమన్నా మన ఏమన్నా వెళ్తున్నాయా, వాళ్ళ ఏమన్నా మ్యానిపులేట్ జరుగుతుందని చూడటానికి కాదు. ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలను కానీ, లేకపోతే ఈ ఏజెంట్లను కానీ, జనసేన ఏజెంట్లను కానీ, ఇండిపెండెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళని కానీ కొట్టడానికి వస్తారు వాళ్ళు. ఇప్పుడు అంటే వాళ్ళని చూడండి ఏ రకంగా ప్రేరేపిస్తున్నాడు అనేది. యాక్చువల్గా ఆయన మీద ఖచ్చితంగా కేసు పెట్టి తీరాల్సిందే. అసలు ఎలక్షన్ కమిషన్ ఇంత జరుగుతున్నా కూడా వీటన్నిటిని చూసి కూడా ఆయన ఎందుకు మెదలకుండా ఊరుకున్నారు? ఆల్రెడీ ఒకసారి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు వరలరామయ్య గారు. ఇచ్చినప్పుడు మేము కేంద్ర ఎన్నికల సంఘాన్ని కనుక్కోవాలని కొంత తాత్సారం చేశారు. ఆడి నుంచి కూడా గైడ్ లైన్స్ వచ్చిందిగా, మరి ఎవరికి కేబినెట్ హోదా ఉన్న మినిస్టర్కి ఏమేమి వర్తిస్తుందో ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ సలహాదారులు మొత్తానికి అదే వర్తిస్తుంది అని చెప్తే, మరి ఈయన నోరు మూసుకొని ఉండమని చెబితే ఈయన మళ్ళీ మాట్లాడుతుంటే రోజు మాట్లాడుతూ ఉన్నాడు. దాంతో పాటుగా సరే విపక్షాలంటే సిఎస్ జవహర్ రెడ్డిని మీరు తీసేయండి అని ఎలక్షన్ కమిషన్ని ఆయన అక్కడి నుంచి మార్చండి అని వాళ్ళు కోరుకుంటే ఈయనకొచ్చిన నష్టం ఏమిటి? ఈయనకి ఏమొచ్చింది నష్టం? సిఎస్ జవహర్ రెడ్డి ఉంటే ఏంది, ఇంకొక రెడ్డి ఉంటే ఏంది, ఇంకొక నాయుడు ఉంటే ఏంది, ఈయనకి సిఎస్ గా వేరే వాళ్ళు వస్తే ఏంటి ఈయనకి? కాదు, సిఈసిని ఒత్తిడి చేసి సిఎస్ జవహర్ రెడ్డిని మార్చాలనుకుంటున్నారు అని అంటే మరి అప్పుడు వస్తాయి కదా మరి పాత వ్యవహారాలన్నీ మనకు గుర్తుకొస్తాయి. కడప కేంద్ర కారాగారంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని విచారణ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు ఏదో అధికారిక ఒకటి పెట్టుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళని మేనేజ్ చేయటం కోసం, సిబిఐలో ఏం క్వశ్చన్లు అడుగుతారో వీళ్ళు భయపడి ఏం చెబుతారో అని మేనేజ్ చేయటం కోసం వాళ్ళని కారులో ఎక్కించుకుని మరీ తిరిగాడు ఈ సిఎస్ జవహర్ రెడ్డి. ఆ రోజే విపక్షాలు కావచ్చు, ప్రజలు కావచ్చు గగ్గోలు పెట్టారు, ఏం చేస్తున్నాడు ఈ సిఎస్ జవహర్ రెడ్డి అని. ఆయన ఇంకా అలాగనే ఉంచుకుంటా వస్తే మరి ఏం చేస్తాం? అందుకనే చెబుతారండి, ఈ భోజనాల సమయంలో ఏదైనా పెళ్లి వేడుకలు కానీ ఏదైనా జరిగేటప్పుడు వడ్డించేవాడు మనమైతే బంతిలో చివరను కూర్చున్నా కూడా మొత్తం మనకే వస్తాయంట. అలాగనే కదా ఉంది ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం. ఎవరిని మార్చాలన్నా సరే పేర్లు ఇవ్వాల్సింది ఎలక్షన్ కమిషన్కి ఈయన కూర్చున్నాడు. ఈయన ఇచ్చిన పేర్లలో నుంచే వాళ్ళు కూడా ఒకళ్ళని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎంతమందిని? స్వయాన ప్రైమ్ మినిస్టరు చిలకలూరుపేట సభకు వస్తే అక్కడ భద్రతా వైఫల్యం జరిగింది, ఆడున్న ఎస్పీని మార్చాలి అని అంటే ఆ ఎస్పీని మార్చడానికి పేర్లు ఇచ్చిన ఇదే సిఎస్ జవహర్ రెడ్డి మొన్న ఆ ఎస్పీ సస్పెండ్ అయ్యేటట్టుగా చేశాడు. ఈ పిన్నెల్లి విషయంలో కావచ్చు, మాచర్లో జరిగిన గొడవల విషయంలో కావచ్చు, కలెక్టర్ని అక్కడి నుంచి బదలాయించారు, ఎస్పీని సస్పెండ్ చేశారు. అనంతపూర్లో ఎస్పీని, ఇక్కడ పల్నాడు ఎస్పీని ఇద్దరిని బలి చేసి వదిలిపెట్టాడు. ఎవరు? ఈ సిఎస్ జవహర్ రెడ్డే కదా. మరి ఈయన మీద ఎందుకు ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి ఇంత ప్రేమ? ఇంకా అదేమంటే విపక్షాలు సిఈసిను మీద దుమ్మెత్తి పోస్తున్నాయి అని అంటే జవహర్ రెడ్డిని మార్చండి అయ్యా బాబు అని అంటే మారిస్తే వీళ్ళ సొమ్మేం పోయింది? 2019లో సిఎస్ని మన ఇంటెలిజెన్స్ ఏజీ ఏపీ వెంకటేశ్వరరావుని అందరినీ మార్చేశారు కదండి. ఆ రోజు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏం చేశారో ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డారు. తర్వాత ఆయన కూడా కొన్ని మంచి కార్యక్రమాలు చేపట్టారు, దానికి ఆయన తప్పు పట్టడానికి లేదు. కానీ ఆ రోజున్న ఎల్వి సుబ్రహ్మణ్యం ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా వ్యవహరించాడు? ఇలాంటి వ్యవహారాలన్నింటినీ పెట్టుకుని అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా అని అనుమానం వచ్చేలాగా మొత్తం అధికారులందరినీ మార్చేసి అక్కడ ఉన్న వ్యవహారం మొత్తం చేసుకుని వాళ్ళు ఆ రోజు ఎన్ని గట్టెక్కి వచ్చారే. మరి ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు?
కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టడానికి, మీరు అక్కడ పని ఆయన చేయడానికి మాట్లాడింది కాదు చాలా వెళ్ళాల్సింది. క్లియర్ గా అర్థం అవుతుందిలేండి. రెచ్చగొట్టడానికి ఇది దాని మీద దృష్టి పెట్టాలి ఎలక్షన్ రెచ్చగొట్టడమే కమిషన్. కాకుండా ఇది ఒక కుట్ర. దీన్ని ఆయన అవును. మీద ఖచ్చితంగా ఆయన ఇది ఒక కుట్రగా అర్థమవుతుంది. భావించి ఆయన మీద ఇప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం Correct. ఉంది. ఆయన అరెస్ట్ చేసి Yes. లోపల పెట్టాలి కౌంటింగ్ అయిపోయే వరకు. Yes, ఇంకా yes. ఏం కుట్రలు చేస్తున్నాడో బాంబులు అవును, పెట్టుకొని అవును. వెళ్ళమని చెప్పాడు అనుకోండి, లోపలికి ఏం చేస్తాం మనం? అవును, ఎందుకంటే పోలింగ్ రోజు మనం చూసాం కాబట్టి. సరే రజనీ గారు, ఇప్పుడు ఎన్నికల సంఘం దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి.